హాయ్ అండి, వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు అరటికాయ కొబ్బరి కారం ఫ్రై ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. తాలింపు ఫ్రై అయింది కదా, ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. తాలింపు ఫ్రై అయింది కదా, ఇప్పుడు నేను ఇందులోకి అరటికాయ ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాను. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూసి ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ మగ్గనిద్దాము. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. నేను ఇప్పుడు ఇందులోకి కొబ్బరి కారం వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటున్నాను. కొబ్బరి కారం వేసుకున్న తర్వాత 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఇంకా నేను స్టవ్ ఆపేస్తున్నాను. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ అరటికాయ కొబ్బరి కారం ఫ్రై రెడీ అయిపోయింది.